ఎన్నాళ్ళు నిజాన్ని దాస్తారు? ఎన్నాళ్ళిలా మీకు సంబంధం లేని మనిషిలా మాటలు పడమంటారు? ఏంటలా చూస్తున్నారు? మీరు విన్నది నిజమే. మధు గారు మీ మనవరాలి భర్త కాదు, నా భర్త. గంగ పరిస్థితి బాగోలేదని, భర్త లేడని తెలిస్తే బతకదని చెప్తే మానవత్వంతో గంగ ప్రాణాలు కాపాడాలని ఆయన భర్తగా నటిస్తుంటే అందరూ సహకరిస్తున్నారు. నేను ఏ బంధం లేని దానిలా మీతో మాట్లాడుతున్నాను. అవును జానకమ్మా, ఈ లోకంలో ఎవ్వరూ ఇలాంటి పనికి ఒప్పుకోరు. కానీ నా మనవరాలి ప్రాణాలు కాపాడినందుకు, గంగ ప్రాణాలు కాపాడాలన్న బాధ్యతతో నిలబడ్డాం. గంగకి చెప్తే ఏమైతోనన్న భయం. నీకు చెప్తామంటే అర్థం చేసుకోవు. మింగలేక కక్కలేక ఇన్నాళ్ళు నరకం అనుభవించినాం. అంటే మిమ్మల్ని కూడా తప్పు పట్టడానికి లేదు. మీ స్థానంలో ఎవరున్నా ఇలాగే ప్రవర్తిస్తారు. కానీ ఇప్పుడు నిజం తెలిసింది కదా, ఇప్పటికైనా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీ మనవరాలికి అర్థమయ్యేలా చెప్పండి. చెప్తాను బాబు. పెళ్ళైన 4 రోజులకే వదిలేసిపోయిన మొగుడు 2 సంవత్సరాలు తిరిగి రాకపోతే అది ఎక్కని గుడి మెట్టు లేదు, మొక్కని దేవుడు లేడు. చివరికి ఈ బాబు కనిపిస్తే ఆ దేవుడు కరుణించాడనుకున్నాం. మళ్ళీ ఎక్కడ దూరం అయిపోతాడోనన్న భయంతో మిమ్మల్ని అందరినీ అవమానించి బాధ పెట్టాను. కానీ ఆ దేవుడు చివరికి మళ్ళీ దాని జీవితంతో ఇలా ఆడుకున్నాడు. తెలియక తప్పు చేశాను, నన్ను క్షమించండి, క్షమించండి. ఏ ముసలి, ఆ మొసలి కన్నీళ్ళు ఆపు. మొత్తం ఈ నాటకం అంతా ఆడించి ఏం తెలియనట్టు ఏం ఏడుస్తున్నావు? గౌరవ్, ఏం మాట్లాడుతున్నావు? అవునదినా, గంగ ఆరోగ్యం బానే ఉంది. డాక్టర్ గారిని కూడా కలిశాను. అన్నయ్య గంగ భర్తలా ఉన్నాడు కాబట్టి చూడగానే ఆశ పుట్టి నిజంగానే భర్తని చేసేయాలని ఇంత నాటకం ఆడింది ముసల్ది. ఏం చేయను బాబు, నా మనోహరాలి బాధ చూడలేక మధుబాబుని చూడగానే ఆ దేవుడే దారి చూపించాడనుకుని ఇదంతా చేయాల్సి వచ్చింది. నీ మనవరాలి కోసం
ఇంకో ఆడపిల్ల బతుకు లాక్కోవాలని చూస్తావా? ఇప్పటికైనా గంగకి నిజం చెప్పు. చెప్తానమ్మా, ఏం చేస్తాం? దేవుడు దాని తలరాత ఇలా రాశాడు. నిజం తెలుసుకోవాల్సిందే, భరించాల్సిందే. సరే అమ్మా, ఇక పూజ పూర్తి కానివ్వండి. బాబు, నువ్వు అమ్మాయికి గాజులు తొడుగు నాయనా. మేడం, సార్ మీకు ఈ ఫోటో ఇమ్మన్నాడు. అమ్మమ్మ ఈ గుడికి ఎందుకు రమ్మంది? ఎక్కడుందో ఏమో. గంగా, అమ్మ గంగా, మీకు పెళ్ళయిందా? మీరు భార్యాభర్తలా? మాట్లాడరేంటండి? ముందు తనని పెళ్లి చేసుకుని నన్ను చేసుకున్నారా? లేకపోతే నన్ను చేసుకుని వదిలేసి తనని చేసుకున్నారా? గంగా, ఏదో ఒకరోజు తెలుసుకుంటావని అంటే నేను నమ్మలేదమ్మమ్మ. ఇప్పుడు అదే నిజమైంది. నేను మోసపోయాను.
ఎందుకు నన్ను మోసం చేశారు? నేను మీకేం అన్యాయం చేశాను? ఎందుకు నా జీవితంతో ఆడుకున్నారు? చెప్పండి, చెప్పండి. చెప్పండి. అమ్మ గంగా, గంగా వదలవే, వదలవే. నిన్నెవరూ మోసం చేయలేదే. వాళ్ళది ఏ తప్పు లేదు. ఏమంటున్నావమ్మమ్మ? నా భర్త వేరే ఆడదాన్ని పెళ్లి చేసుకొని నీ భర్త కాడే. అవును, నీ భర్త కాడు గంగా. నీ భర్త పోలికలున్నవాడు అంతే. అవును గంగా, ఆ రోజు నువ్వు మా పాపని కాపాడావు. తర్వాత నీకు యాక్సిడెంట్ జరిగింది. ఏదో ఒక రోజు నీకు నిజం తెలిస్తే తట్టుకోలేవని తెలుసు గంగా. కానీ నేను నా క్షణంలో కాపాడడం కోసం ఇలా అందరం నటించక తప్పలేదు. పరిస్థితిని అర్థం చేసుకో గంగా. నువ్వు ధైర్యంగా ఉండు. గంగా, 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 అయ్యో, గంగా. గంగా. మళ్ళీ ఇన్ని చూస్తే నా దేవుడే కరుణించాడనుకున్నా. నన్ను ఇలా ఒంటరిగానే బతుకమని రాశాడనుకోలేదు. గంగా, గంగా ఏడవద్దమ్మా. ఒంటరి దానివని ఎందుకు అనుకుంటున్నావు? మేమందరం ఉన్నాం కదా. ఎప్పుడైతే నువ్వు నా కోడళ్ళని నా ఇంట్లో అడుగు పెట్టావో అప్పుడే నువ్వు నాకు మేనకోడలివైపోయావు. ఇప్పుడు నాకు 3 కోడళ్ళమ్మా. మాతోనే ఉండు. లేదమ్మా, మీ మీద అభిమానం ఎప్పటికే ఉంటుంది. కానీ బంధం లేదని తెలిసిన చోట బలవంతంగా ఎవ్వరూ ఉండలేరు.
నా కోసం ఎన్నాళ్ళు ఇంతలా ఆలోచించినందుకు చాలా సంతోషం. గంగా, గంగా గంగా, గంగా నిండు నూరేళ్లు పసుపు కుంకుమలతో చల్లగా ఉండమ్మా. అమ్మవారి దగ్గర పెట్టావే ఆ పసుపు కుంకాలు, వాటిని నీకు బాగా కావాల్సిన వాళ్ళకి వాయినంగా ఇవ్వమ్మా. నీకు మంచిది, వాళ్ళకి మంచిది. అలాగే. నాకా? ఈరోజు నేను ఇలా ఉన్నానంటే కారణం నువ్వే మానసి. ఈ ఆనందం, ఈ ఐశ్వర్యం అంతా నీ చలవే. నా నుంచి వీటిని పొందే అర్హత నీకు కాక ఇంకెవరికుంటుంది? నీ మేలు కాక ఇంకెవరి మేలు కోరుకుంటాను మానసి. రేయ్, ఎందుకురా నవ్వుతున్నావు? ఏమైంది? సారీ అన్నయ్య, కొన్ని సిచ్యువేషన్స్ చూస్తే నవ్వు ఆపుకోవడం కష్టం. ఏం చేస్తాం? లేకపోతే ఏంటొదినా, ఎవరికి ఏమిస్తున్నావో తెలుసుకోనక్కర్లేదు. పసుపు, కుంకుమ, మనుషులు, మనసులు, వీటి విలువే తెలియని మనిషికి అవిస్తుంటే నవ్వు కాకి ఇంకేం వస్తుంది? గౌరవ్, వేళాకోళానికి ఇది సమయం కాదు. లేదు పెదనాన్న, సీరియస్. 1,00,000 రూపాయల సెంటు తీసుకొచ్చి
వాసన పీల్చలేని వాడు ముందు కొడితే నీళ్లు పోసావేంట్రా అని తిడతాడు. విలువ తెలియని వాడి చేతిలో వజ్రం పెట్టినా రాయిలాగే చూస్తాడు. ఈ రాయి మనిషి కూడా అంతే. గౌరవ్, చాలు, లోపలికి వెళ్ళు. నువ్వు మారడం లేదన్న బాధతో అంటున్నాడు గాని నువ్వంటే గిట్టకు కాదు మానసి. వాడి మాటలు పట్టించుకోకు. బంధమే పోయినాక పట్టించుకోకపోతే ఏంది, పట్టించుకుంటే ఏందత్తా?